హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. నేను మీ జానకిని. ఈరోజు మీకు మంచి స్నాక్స్ ఐటెం చేసి చూపిస్తానండి. కాలీఫ్లవరు, జీడిపప్పు. ఇదిగోండి, కాలీఫ్లవర్ని వాటర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కొని ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి. శనగపిండి, ఉప్పు, కారము, అల్లము, 4 వెల్లుల్లి రేఖలు, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ నెయ్యి. మీకు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ముందుగా సరిపడా ఆయిల్ వేసుకుందామండి. వేయించుకోవడానికి ఆయిల్ వేడెక్కుతుంది. ఈలోగా మనం ఇవన్నీ కలుపుకుందామండి. చాలా సింపుల్ అండి, చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు స్నాక్స్. ఫ్రెండ్స్, ఇది ఒక ఫ్లవర్ అండి. కొనేటప్పుడు పురుగులు లేని మంచి ఫ్లవర్ తీసుకుంటే బాగుంటుందండి. ఇందులోని శనగపిండి, అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి చితకొట్టు పెట్టుకుందామండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకుందామండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి 1 స్పూన్ నెయ్యి. సరిపడా ఉప్పు, కారం వేసుకుందాం. మీరు తినేదాన్ని బట్టి కారం, ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్నాక్స్ చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, చేసుకోవడం కూడా చాలా సింపుల్, వెరైటీగా ఉంటుంది కాబట్టి పిల్లలు బాగా ఇష్టపడతారండి. కొంచెం వాటర్ వేసుకొని సేమ్ పకోడీలాగే కలుపుకుందామండి. మనం పకోడీ కలుపుకుంటాం కదండి, అలాగా కలుపుకోవచ్చు. చూసుకొని వాటర్ వేసుకోండి, ఒకేసారి వేసుకోకుండా. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, కొద్దిగా జీడిపప్పు వేసుకుందామండి. వేసుకొని కలుపుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని అప్పుడు పకోడీ వేసుకుందామండి. కాలీఫ్లవర్, కాజు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, నెయ్యి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇష్టం ఉన్నవాళ్ళు, చాలా బాగుంటుంది. నేను 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కింది లేదో కొంచెం ఇలా వేసుకోండి. మనకు అలా పైకి పొంగుతూ వస్తే ఆయిల్ వేడెక్కిపోయినట్టండి. చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందరూ ఇష్టపడే స్నాక్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ సిమ్లో పెట్టుకోండి, కొంచెం ఫ్లేవర్ ఉడకాలి కదండి. పకోడీ వేగుతుందండి, సిమ్లోనే పెట్టుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇందులో ఉల్లిపాయలు వేసుకోవద్దండి, ఉల్లిపాయలు వేస్తే మళ్ళీ ఆ టేస్ట్ మారిపోతుంది. కాలీఫ్లవర్, కాజు పకోడీ రెడీ అయిపోయిందండి. తీసుకుందాం ప్లేట్లోకి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఏ వంటల్లోని కలర్స్ అవి వాడనండి, ఫుడ్ కలర్స్ అవి యూజ్ చేయను ఫ్రెండ్స్. ఆరోగ్యరీత్యా మంచిది కాదని నేను మామూలుగా చేస్తానండి. ఎంతో రుచిగా ఉండే, మీ అందరూ ఇష్టపడే కాలీఫ్లవర్ అండ్ కాజు పకోడీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.